మనం ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ని ఫ్రీగా వాడుతున్నాం అనుకుంటున్నాం, కానీ అసలు నిజం ఏంటో తెలుసా? నీ టైం ని నీ లైఫ్ ని ఎవడో కోట్లకు అమ్ముకుంటున్నాడు. నువ్వు ఆ స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్న ప్రతి సెకండ్ అక్కడ ఒకటి జేబులు నిండుతున్నాయి. వాళ్ళు పక్క క్లారిటీతో ఉన్నారు. ఈ కాలంలో ఇంపార్టెంట్ డబ్బు కాదు, నీ అటెన్షన్. అది వాళ్ళకి కావాల్సినంత దొరుకుతుంది. వాళ్ళ జేబులో డబ్బులు వచ్చి పడుతూనే ఉన్నాయి. బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ లాంటి పెద్ద పెద్ద బిలియనియర్లు ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు కాదని వేల ఎకరాల పొలాలను కొంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, రేపు యుద్ధాలు జరిగేది ఈ ఆయిల్స్ కోసమో, లేకపోతే గోల్డ్ కోసమో, లేకపోతే మినరల్స్ కోసమో కాదు, ఎర్రమట్టి కోసం, ఆ ఎర్రమట్టిలో పండే అన్నం కోసం. నువ్వు లక్షల జీతాలు తీసుకునే ఉద్యోగం చేస్తా అన్నా ఉండొచ్చు, లేకపోతే ఏం లేకుండా సామాన్యుడిగా అన్నా ఉండొచ్చు, కానీ నీ టైం నీ కంట్రోల్లో లేకపోతే అసలు నువ్వు గేమ్ లోనే లేనట్టే. నువ్వు రియల్ హీరో అవడానికి ప్రయత్నించు. ఈ ఆల్గారిథం లో ఒక చిన్న పార్ట్ లా కాకుండా ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక గ్రేట్ రీసెట్ వైపు వెళ్తోంది. రేపు నీ బ్యాంక్ బ్యాలెన్స్ లో ఉండే ఆ అక్షరాలు చిత్తు కాగితాల్లో కూడా మారిపోవచ్చు. అదే నీ చేతిలో భూమి ఉంటే, ఆ భూమిలో మట్టిలో అన్నం పండించే శక్తి ఉంటే నువ్వే రాజువి. రియల్ హీరోయిజం అంటే ఒక 100 కోట్లు సంపాదించడం కాదు. ఆ డబ్బుతో నీ సమయాన్ని, నువ్వు తినే తిండిని పండించుకుంటే అప్పుడే నువ్వు రియల్ హీరో. నీ ఫ్యూచర్ ని ఆల్గారిథం డిసైడ్ చేయడం కాదు, నీ చేత్తో నువ్వే రాసుకోవాలి. వేకప్ బిఫోర్ ద స్క్రీన్ బ్లైండ్స్ యూ.